ప్రభాస్ లైనప్లో ఎన్ని సినిమాలున్నా స్పిరిట్ పైనే అభిమానుల ఆశలన్నీ ఉన్నాయి. అసలు స్పిరిట్ సినిమాపై ఆడియన్సులో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాలేదు కానీ అప్పుడే స్పిరిట్ గురించి ఓ రేంజ్లో చర్చలు జరుగుతున్నాయి. స్పిరిట్ గురించి ఏ ఒక్క లీక్ వచ్చినా కూడా అభిమానులు పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వం వహించబోతుండటం, ఇక ఏ రేంజ్లో సినిమా ఉండబోతుందా అని చర్చలు జరుగుతున్నాయి. పైగా స్పిరిట్ అనేది చూడడానికి ఒక సింపుల్ వర్డ్లా అనిపిస్తుంది కానీ ఒక్కసారి సినిమా స్టార్ట్ అయ్యాక టైటిల్ కు కంప్లీట్ జస్టిఫికేషన్ అనిపిస్తుందని సందీప్ రెడ్డి వంగ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా సందీప్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఈ సినిమా క్యాస్టింగ్ గురించి తెగ చర్చలు జరుగుతున్నాయి. హీరోయిన్ గా రష్మిక మందన్న, కత్రినా కైఫ్ల పేర్లు వినిపించాయి. అంతేకాదు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటంటే ఈ స్పిరిట్ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలు కానుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ కూడా 120 రోజులు జరగనుందట. ఇక ప్రభాస్ అయితే దాదాపు 90 రోజులు కాల్షీట్లు ఇవ్వనున్నట్లు టాక్. ఇక స్పిరిట్లో ప్రభాస్ మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి పోలీస్ ఆఫీసర్ అవుతాడని సమాచారం. అంతేకాకుండా అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో మాదిరిగానే ప్రియురాలు, తండ్రి మీద హీరోకుండే విపరీతమైన ప్రేమను థీమ్గా తీసుకున్న సందీప్ రెడ్డి స్పిరిట్లో మాత్రం దానికి భిన్నంగా డ్యూటీ మీద హద్దులు దాటిన కమిట్మెంట్ ఒక ఆఫీసర్కు ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రభాస్ పాత్రను తీర్చిదిద్దారట. ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో విలన్గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పటివరకైతే దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదుగాని ఈ రూమర్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.